తీసుకున్నారా? ఆ పుణ్యం మీ పిల్లలకు బిడ్డలకు కూడా వస్తుందండి, తప్పనిసరిగా వస్తుందండి. ఆ సామాలమ్మ తల్లి మాకు దీపం పెట్టింది, మాకు గృహం ఇచ్చింది, నీడ ఇచ్చింది. ఆ నీళ్ళలో మేము నివసిస్తాను. ఈ రోజు వచ్చారు, ఈ సంవత్సరం వచ్చారు. మీరు వచ్చి 9 నెలలు అవ్వలేదు. మాకు పట్లు పడతారు, మా గృహం చేస్తారు. ఇది మీ పిల్లల బిడ్డలకు తప్పనిసరిగా అవుతుందండి, తగులుతుందండి. జీవితాంతాలు కూడా మీకు తగులుతాయండి. మీ మేడుకు మా కన్యారు మీ ఫైనల్కి వస్తుందండి. మా రక్తం మీ రక్తం కింద వస్తుందండి. అసలు అది రాలేదు. మీరు అదిగోండి మొత్తం తీసుకురండి. అలా అల్లూరి సీతారామరాజు నగర్లో 130 కుటుంబాల ఇళ్ల తొలగింపు నిన్న ఏప్రిల్ 19వ తారీఖున ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించి అడ్డుకోవడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగంతో పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇందులో చాలా అన్యాయంగా తొలగిస్తున్నారు. అది ఎవరికి అభ్యంతరం లేకపోయినా సరే కుంటి సాగులు చూపి మీరు తొలగిస్తా ఉన్నారు. దీంట్లో 130 కుటుంబాల్లో 50 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవు. అలాగే కొంతమంది ఇళ్ల స్థలాలు ఇచ్చినా కోర్టు పెండింగ్ ఉంది. అలాగే కొంత భూమి ఇంకా పూడిగా అవ్వాల్సింది కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు స్థలాలు ఇచ్చినా కూడా నిర్మించుకునే పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా అవసరం లేనిది మీరు ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంది, అయినప్పుడు కూడా మీరు తొలగిస్తున్నారని చెప్పేసి అభ్యంతరం చెప్పడం జరిగింది. కానీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎవరైతే ఇళ్ల స్థలాలు వెనకాల పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో ఇప్పటికే గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు సొంత భూమితో పాటు గవర్నమెంట్ భూమిని కూడా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ భూమిని కూడా వాళ్ళు కట్టగా అప్పచెప్పడం కోసమే ఈ రకంగా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నిన్న ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గి మీరేం అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పడం, మేము కూడా జిల్లా కలెక్టర్ గారితో దృష్టికి తీసుకెళ్ళాం, మాట్లాడదామని చెప్పి రేపు సోమవారం నాడు మేము కలిసే ప్రయత్నం చేస్తూ ఉండగా మరి ఈ రోజున తెల్లవారుజాము నుండే మమ్మల్ని
హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా నిర్బంధించడం జరిగింది. వందల మంది పోలీసులను పెట్టి ఇవాళ దుర్మార్గంగా పేదల మీద కర్కశంగా దాడి చేస్తూ ఇళ్లు తొలగింపు ప్రక్రియ చేస్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వాన్ని మీరు పోలీసు రాజ్యం అని చెప్పేసి విమర్శించిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల తరపున ఉన్నటువంటి పార్టీల పట్ల మీరు అవలంబిస్తున్న వైఖరి ఏంటిది? అంటే మీకు గత ప్రభుత్వానికి తేడా ఏంటి? అంతకంటే కూడా మీరు ఎక్కువ చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ రఘురామకృష్ణరాజు పేటరేగిపోయి అటు ఆకిమిడి దగ్గర నుంచి ఇటు పాలకొండ వరకు కూడా కొన్ని వందల ఇళ్లు, ఇప్పుడు 600-700 ఇళ్లని ఇప్పటిదాకా ఆయన తొలగింపు చేశాడని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట కూడా ఆయన కంట్రోల్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గం ఎలాగే కొనసాగితే అది మీ పతనానికి దారితీస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాము. ఎప్పటికైనా పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలి. అలాగే మమ్మల్ని ఈ రకంగా పోలీసు నిర్బంధాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.